ఆర్ఆర్ఆర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శ్రీరాముడిలా కనిపించే అల్లూరు సీతారామరాజు గెటప్లో కనిపించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర పోషణతో రామ్ చరణ్ గారు తాను ఫెరోషియస్గా ఉండే మైథలాజికల్ క్యారెక్టర్స్కు పెర్ఫెక్ట్ ఫిట్ అని నిరూపించుకున్నారు. ఇకపోతే కిల్ సినిమాను డైరెక్ట్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్తో రామ్ చరణ్ గారు త్వరలోనే ఒక మైథలాజికల్ ఫిల్మ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ వార్త మీడియాలో వచ్చిన వెంటనే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన ఏ తరహా మైథలాజికల్ రోల్లో కనబడతారా అనే క్యూరియాసిటీ వారిలో నెలకొంది. పాలిసినికి ఉన్నటువంటి ప్రాథమిక అవగాహనతో ఆయన ఏ రోల్ పోషించబోతున్నారో అనే విషయమై ఒక అంచనాకు వద్దాం. అందరికీ తెలిసిన విషయమే, యుగాలు 4. అవి సత్యయుగం లేదా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. త్రేతాయుగంలో రామాయణం స్టోరీ జరిగింది. రామాయణం మీద ఎన్నో సినిమాలు నిర్మితమయ్యాయి. ద్వాపరయుగంలో మహాభారతం జరిగింది. మహాభారతం మీద కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఇక కలియుగం అంటే సమకాలీన ప్రపంచం అని చెప్పవచ్చు. కొన్ని వేల సినిమాలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే, సినిమా పుట్టి 93 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు సత్యయుగం కాన్సెప్ట్తో సినిమా రాలేదు. అసలు సత్యయుగంలో ఏం జరిగింది? ఏ క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది? త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో విష్ణుమూర్తి అవతారాలు కీ క్యారెక్టర్స్ పోషించినట్లే సత్యయుగం కూడా శ్రీ మహావిష్ణువు డామినేషన్గా ఉంటుంది. మరి ముఖ్యంగా విష్ణుమూర్తి 6వ అవతారం అయినటువంటి పరశురాముడి స్టోరీ ప్రధానంగా ఈ సత్యయుగంలో జరుగుతుంది. రామ్ చరణ్ గారి మైథలాజికల్ మూవీ సత్యయుగం కాన్సెప్ట్ అంటున్నారు. కాబట్టి రామ్ చరణ్ గారు అటు శ్రీ మహావిష్ణువుగాను ఇటు పరశురాముడిగాను కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పరశురాముడు అంటే ఆషామాషి క్యారెక్టర్ కాదు, మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. సింపుల్గా మన పరిభాషలో చెప్పాలంటే పవర్ఫుల్ మాస్ హీరో అన్నమాట. సత్యయుగంలో ఋషులను రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉంటే రాక్షస సంహారం చేసిన వ్యక్తి పరశురాముడు అంటారు. పరశురాముడు అంటే చిరంజీవి, అంటే చావు లేనివాడు. అందుకే పరశురాముడు సత్యయుగంలోను, త్రేతాయుగంలోను, ద్వాపరయుగంలోను, చివరకు కలియుగంలో కూడా కనబడతాడు అంటారు. మరి రామ్ చరణ్ గారు కనిపించబోయే మోస్ట్ పవర్ఫుల్ మైథలాజికల్ క్యారెక్టర్ పరశురాముడేనా? వేచి చూద్దాం.